హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఆధార్ సూపర్వైజర్ వేకెన్సీ 2020 సంవత్సరం మతలబ్ ఈ ఇయర్ అది అప్లికేషన్ వచ్చేసి అప్లై చేసుకోండి ఆన్లైన్లో. ఇది వచ్చేసి మొత్తం వేకెన్సీ వచ్చేసి 203 పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి. ఎవరైతే మన ఆధార్ సెంటర్ పెట్టి మనం వెరిఫికేషన్ మాత్రం గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఆధార్ గారి గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి నోటిఫికేషన్ అండి. చూద్దాం మరి అసలు దీని ఏంది డీటెయిల్స్, ఎప్పుడు ఇచ్చారు ఏందనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏమని ఇచ్చిండు, ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్. ఓకే, ఇది నేమ్ వచ్చేసి మనకి ఎప్పుడంటే పోస్ట్ డేట్ ఎప్పుడంటే ఇది జూలై 23 డేట్కి వీళ్ళు రిలీజ్ చేసారు. మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి ఎప్పుడు ఎంత ఉన్నాయంటే 203 మనకు టోటల్ వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే ఆగస్టు. ఇది ఎప్పుడైతే మనకు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఎవరైతే సరే మనకు లాస్ట్ డేట్ ఏంటంటే 8 ఆగస్టు 1వ తారీఖు 2025 లాస్ట్ డేట్ అండి. ఎవరైతే సరే మీరు ఆన్లైన్లో ఏమైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి మ్యాక్సిమం ఏజ్ చూడండి. మనకి ఎవరైనా సరే మన ఏజ్ చూస్తే మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకుంటాం. అందు గురించి మెయిన్ చూపిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం మినిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం అంటే దీనికి ఏజ్ ఎక్కువైనా ఉండొచ్చు, కానీ మినిమం ఏజ్ వచ్చేసి ఇక్కడ ఎంత అంటే 18 ఇయర్స్. ఓకే, ఏజ్ రిలేషన్ ఈజ్ అప్లికేబుల్ ఇన్ ఫర్ రూల్స్. ఓకే, అప్లికేషన్ రూల్ ఫర్. ఓకే, ఏంటంటే మీరు ఎవరైతే సరే వెళ్ళి చూసుకోవచ్చు. మరి దీని క్వాలిఫికేషన్ ఎంత అంటే 12th క్లాస్. ఎవరైతే 12th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళ కోసం ఇది ఎలిజిబుల్ అండి. ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ. ఓకే, దీనికి మెట్రికులేషన్ వచ్చి 2 ఇయర్స్ వచ్చేసి మళ్ళీ ఐటీఐ సుతా వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ +2 2 ఇయర్స్ అండ్ ఐటీఐ వచ్చేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకోటి మెట్రికులేషన్ 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా. ఈ డిప్లొమా చేసుకున్న వాళ్ళు దానికి ఎలిజిబుల్ అండి. ఓకే, వీళ్ళకి శాలరీ వచ్చేసి చూద్దాం. శాలరీ వచ్చేసి మినిమం వేజ్ ఆఫ్ ద వీక్స్ ఆఫ్ ద రిసెప్టివ్ స్టేట్స్ ఆర్ సెట్ ఫర్ సెమీ స్కిల్డ్ మెయిన్ పవర్. అయితే మనకి ఏంటంటే వాళ్ళ మీద అనేది కొంచెం అబ్జర్వేషన్ పెట్టినట్టున్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వచ్చేసి 203 వేకెన్సీ ఉన్నాయి. ఎవరైతే మీరు జాబ్స్ గురించి ట్రై చేస్తున్నారు, లేకపోతే మీరు ప్రిపేర్ అయిపోతున్నారు అనే దానికి ఏ జాబ్ వదిలిపెట్టకండి. ఏది వస్తే ఏది వచ్చినా కానీ సరే దానికి అప్లై చేస్తూ ఉండరు. ఖచ్చితంగా ఏదో జాబ్ వస్తుంది. మీరు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీరు ఏమైనా ప్రిపేర్ అయిన వాళ్ళైతే మీరు ఏ జాబ్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఏ జాబ్కి వచ్చినా వదిలిపెట్టకండి. ఎవరైతే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ప్రతి ఒక్కటి కానీ మీరు చూస్తూ ఉన్నట్టు అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను ప్రతి ఒక్కటి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే, జై హింద్.